ఒక ఆఫీసులో అఫీషియల్ మీటింగ్ అయిపోయింది. మీటింగ్ అయ్యాక ఒక ఆమె ఫైల్స్ చేతిలోకి తీసుకుంది. బ్యాగ్ చేతిలో పట్టుకుని ఎగ్జిట్ గేట్ వైపు నడిచింది. పార్కింగ్లో కారు తీయాలి. బ్యాగ్ నుండి తాళాలు తీయడానికి తెరిచింది. అందులో తాళాలు లేవు. అయ్యో, మీటింగ్ టేబుల్ దగ్గర మర్చిపోయాననుకుంటూ తిరిగి వెళ్ళింది. బల్ల మీద లేవు. కూర్చున్న కుర్చీ దగ్గర కూడా చూసింది. చుట్టుపక్కల వెతికింది. అక్కడా లేవు. ఒక్క నిమిషం కంగారు పడ్డాక గుర్తుకొచ్చింది. ఎక్కడైనా పెట్టి మర్చిపోతానేమో అని తాళాలు కారులో ఇగ్నిషన్కే పెడతానన్న సంగతి గుర్తుకొచ్చింది. పార్కింగ్ ప్లేస్కి వెళ్ళి చూసింది. రోజు పార్కు చేసే చోట కారు లేదు. ఒక్కసారి గుండె గుబిల్లుమన్నది. అప్పటికి భర్త అడపా తడపా మందలిస్తూనే ఉంటాడు. ఆ అలవాటు చాలా రిస్కీ. అట్లా కారుకే తాళం వదిలేస్తే ఎవరైనా కారు ఎత్తుకుపోయే ప్రమాదం ఉంటుంది. అలవాటు మానుకో, బ్యాగ్లో పెట్టుకో అంటూ ఉంటాడు. కానీ నెత్తి మీద పెద్దమ్మ తాండవం ఆడుతుంటే మంచి మాటలు ఎట్లా బుర్రకెక్కుతాయి? ఆయన అన్నంత పని అయిపోయింది. తాళాలు కారులో కనిపిస్తుంటే ఊరుకుంటారా? ఎవరో తాపీగా కారు నడుపుకుంటూ వెళ్ళిపోయి ఉంటారు. ఇంకా మొబైల్ తీసి పోలీసులకు ఫోన్ చేసి కారు వివరాలు, కారులోనే తాళాలు పెట్టేసినట్టు, ఎక్కడి నుండి మాయమైంది అన్ని వివరాలు చెప్పింది. కొంచెం సేపు గడిచింది. కొలీగ్స్ అందరూ ఒక్కొక్కరే వచ్చి సానుభూతులు, ధైర్యాలు చెప్పారు. వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఒకరిద్దరు లిఫ్ట్ ఇస్తామన్నారు. కానీ వాళ్ళ రూటు తనది వేరే అవడాన మర్యాదగా తిరస్కరించింది. ఇక అసలు పని చేయాలి, తప్పదు. తిట్లు చివాట్లు తప్పవు. కానీ గత్యంతరం లేదు. భర్తకు ఈ విషయం చెప్పేయాలి. ఫోన్ తీసుకుంది. గొంతు వణుకుతూ, తాళాలు కారులోనే వదిలేశాను. ఎవరో కారు ఎత్తుకుపోయారు. ఒక్కొక్క మాట కూడా తీసుకుంటూ చెప్పేసింది. క్షణం పాటు అవతల నుంచి మౌనం. కోపం పట్టలేక ఫోన్ పెట్టేశాడేమో. ఇంకా కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి వెళ్ళాలి అనుకుంటుండగా ఒక్క అరుపు వినిపించింది. బుర్రలేనిదానా, కారు ఎవరో ఎత్తుకెళ్ళడం ఏమిటి? నేను నిన్ను దింపి షాపింగ్కి వచ్చాను కదా. అమ్మయ్యా, గుండె పడింది. అయితే వచ్చేయండి, నేను గేటు దగ్గరే ఉన్నాను. గొంతులో ఉత్సాహం వచ్చింది. మళ్ళీ పెడబొబ్బ వినిపించింది. వస్తాను. ఎందుకు రాను? నువ్వు చేసిన ఘనకార్యానికి నాకు జరుగుతున్న సన్మానాలు అయిపోతే వస్తాను. ముందర ఈ పోలీసులు, నా చుట్టూ గుమగూడిన దారిపోయే వాళ్లకు నేను కారు దొంగను కాదు, ఈ కారు నా స్వంతమని నమ్మించిన తర్వాత వస్తాను. పాపం ఆయన. థ్యాంక్ యూ. మీ పద్మజ.